ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను ధ్యానిస్తున్నాం ప్రభువా. అందులో వ్రాయబడినటువంటి మర్మాలను మాకు బోధించండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి. ప్రకటన గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రభువా ధ్యానించడానికి నన్ను మీరు కృప చూపించండి. నాకు మొర్ర పెట్టము, నీకు ఉత్తరం ఇచ్చదను. నీ గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢార్థమైన సంగతులను తెలియజేస్తాను నా తండ్రి. మీరు గ్రహింపు దయచేయమని మహిమ ఘనత మీకే సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలను ధ్యానించుకుంటాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో ఒకదాన్ని విప్పుచుండగా యోహాను పరలోకంలో దృశ్యానికి వెళ్ళాడు. పరలోక దృశ్యాన్ని చూస్తున్నాడు. మరి పరలోకంలో నౌ ఐ సా వెన్ ద ల్యాంప్ ఓపెన్డ్ వన్ ఆఫ్ ద సీల్స్. ముద్రల్లో ఒకదాన్ని విప్పుచున్నాడు. గొర్రెపిల్ల ముద్రలు విప్పటము యోహాను చూస్తున్నాడు. గొర్రెపిల్ల ఇక్కడ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ 7 ముద్రలలో 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలను మనం చూస్తాం. ఒక ముద్ర, ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు మొదటి దానిని ఎవరు విప్పుతున్నది? ల్యాంప్. గొర్రెపిల్ల ముద్రలు విప్పుతున్నాడు. ద ల్యాంప్ ఓపెన్డ్ వన్ ఆఫ్ ద సీల్స్. 7 ముద్ర ఒకదాన్ని విప్పుతున్నప్పుడు యోహాను చూస్తున్నాడు. అండ్ ఐ హార్డ్ వన్ ఆఫ్ ద 4 లివింగ్ క్రియేచర్స్ సేయింగ్ విత్ ఏ వాయిస్ లైక్ ఏ ట్రెండర్, కమ్ అండ్ సీ. ఇక్కడ నీవు రమ్ము, కమ్ అండ్ సీ, నీవు వచ్చి చూడమంటున్నాడు. రమ్ము అని చెప్పినప్పుడు, రమ్ము అంటే ఇక్కడ వచ్చి చూడుము. రమ్ము అనే మాట పైన, రమ్ము అనే కడ పైన 3 అంకె ఉంది. ఫుట్ నోట్లో వచ్చి చూడు. కమ్ అండ్ సీ, యోహాను వచ్చి చూడమంటున్నాడు. ఎవరు? 4 జీవులలో ఒక జీవి. 4 జీవులలో ఒక జీవి వచ్చి చూడమంటున్నాడు. ఎలా? మరి అక్కడ ఏం చూస్తున్నాడు? ఇక్కడ యోహాను చూస్తున్నాడు. ఆ రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పట విన్నాడు. మరియు నేను చూడగా యోహాను చూస్తున్నాడు. యోహాను చూస్తున్నప్పుడు ఇక్కడ పరలోకంలో దృశ్యము వ్రాయబడింది. 6వ అధ్యాయంలో మొదటి అధ్యాయంతో మహాశ్రమల కాలము ప్రారంభమవుతుంది. మహాశ్రమల కాలము 6వ అధ్యాయంతో ప్రారంభమవుతాయి. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మొత్తం 13 అధ్యాయాలు మహాశ్రమల కాలం గురించి వ్రాయబడ్డాయి. ఈ మహాశ్రమలలో శ్రమలు వెంబడి శ్రమను రావటం చూస్తాము. మహాశ్రమల కాలము 7 సంవత్సరాలు మహాశ్రమల కాలము గురించి 13 అధ్యాయాలు రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో. 6వ అధ్యాయంతో ప్రారంభమవుతున్నాయి మహాశ్రమలు. ఇక్కడ మొదటి ముద్ర విప్పటంతో ఒక గుర్రం కనిపిస్తుంది. ఈ గుర్రము తెల్లని గుర్రము. ఇక్కడ ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను. యోహానుకు తెల్లని గుర్రం కనబడుతుంది. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. శాంతికి
సమాధానానికి సాదృశ్యము. అయితే తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి కొందరు వ్యాఖ్యానకర్తలు, బైబిలు అధ్యయనం చేసేటువంటి వాళ్ళు, సేవకులు, పాస్టర్లు తెల్లని గుర్రం మీద కూర్చున్నది, తెల్లని పరిశుద్ధతకు, సమాధానానికి, శాంతికి చిహ్నం కాబట్టి తెల్లని గుర్రం మీద కూర్చున్న ఆశ్వికుడు ప్రభునటువంటి యేసుక్రీస్తు అని వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ వ్యాఖ్యానం సరైనది కాదు. వ్యాఖ్యానము మనకు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానం చేయకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ప్రవచనం గురించి మనము ఎలా అంటే అలా వ్యాఖ్యానం చేయకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట మనము గ్రహించవలను. ఈ వచనము ప్రవచనములన్నిటికీ వర్తిస్తుంది. ప్రవచనాలకు ఎవరిష్టం వచ్చినట్లు వారు చెప్పటం సబబు కాదు. ప్రవచనాలు బైబిల్లో ఎన్ని ఉన్నా వాటిలో పరస్పర వ్యాఘాతం ఉండదు. ఒక ప్రవచనము మరొక దానికి వ్యతిరేకం కాదు. ప్రవచనములో ఉన్న అర్థము పరమార్థం గ్రహించాలి. ప్రవచనాలను మన ఊహను బట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానం చేయకూడదు. కాబట్టి ఇక్కడ భూమి మీద జరగబోయేటువంటి విషయాలు, ఆకాశంలో జరగబోయేటటువంటి సంభవములను గురించి 6 నుండి 18 అధ్యాయాలు మహాశ్రమలను గురించి వ్రాయబడ్డాయి. మహాశ్రమలలో ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలాన్ని గురించి మొదటి 6వ అధ్యాయంతోనే ప్రారంభమవుతుంది. 4-5 అధ్యాయాల్లో సంఘము పరలోకంలో ఉన్నట్లు చూస్తాం. సంఘము అక్కడ 24 పెద్దల ప్రతినిధులతో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా చూస్తాము. 4-5 అధ్యాయాలు సంఘం పరలోకంలో ఉంది, సంఘం భూమి మీద లేదు. ఎత్తబడిన సంఘము పరలోకంలో ఉంది. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు సంఘం అనే ప్రసక్తి లేదు. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మహాశ్రమలను గురించి వ్రాయబడింది. ఇక్కడ ముద్ర విప్పుతుంటే తీర్పు తీర్చబడుతుంది. లోకానికి శ్రమ రాబోతుంది. బూరలు, పాత్రలు వాటి వెంట వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చడానికి అర్హుడు మరియు అధికారం గలవాడని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే గొర్రెపిల్ల ఇక్కడ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినాడు. ఆయనే తీర్పు తీర్చువాడు. ఆయనే యూదా గోత్రపు సింహము. గొర్రెపిల్లగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. యూదా గోత్ర సింహము అయిన యేసుక్రీస్తు తీర్పరిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆయన గొర్రెపిల్లగా మొదటి రాకడలో వచ్చాడు. ఇప్పుడు సింహంలాగా తీర్పు తీరుస్తున్నాడు. కానీ ప్రభైనటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఇక్కడ మరలా కనపడుతున్నాడు. ఈ లోకం మీదికి ఆధిపత్య పత్రము, అధికార పత్రము ఆయన చేతిలో ఉన్నది. తీర్పు తీర్చే అధికారము ఆయనదే అనేది ఇక్కడ మనము చూస్తాము. అంటే గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు ఈ లోకం తీర్పు తీర్చే అధికారం ఆయనకుంది అని మనకు ఈ వచనం ద్వారా స్పష్టమవుతుంది. ఈ లోకంలో న్యాయాధిపతులకు న్యాయాధిపతి ఆయనే అని మనకు తేటతెల్లమవుతుంది. కాబట్టి ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా 6వ అధ్యాయం మొదటి వచనంలో గొర్రెపిల్లగా ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు అని చూస్తున్నాము. ఆయన కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో ఇనపదండంతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని ఉంది. ఆయన ఇనపదండంతో ఏలనైనటువంటి వాడు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అంటే ఆయన తీర్పు తీర్చి అధికారము, న్యాయాధిపతి అయినటువంటి దేవునిగా కనపడుతున్నాడు. మహాశ్రమలలో కాలంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా అంటే మహాశ్రమల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు
7 ఏళ్ల మహాశ్రమల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అయితే సంఘంతో పాటు ఆయన కృపాకాలంలో సంఘంతో ఎత్తబడేటువంటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య పాత నిబంధన కాలంలో ఉంది. పెంతెకోస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పెంతెకోస్తు దినం నాడు సంఘం ప్రారంభం నాటి నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ప్రారంభమైంది. ఆయన సంఘం ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఉంటుంది. అయితే సంఘకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తాడు. కానీ విశ్వాసులను క్రీస్తు శరీరంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎత్తబడేంత వరకు సంఘం ఎత్తబడి పరలోకంలో చేర్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఉన్నది. అయితే మహాశ్రమల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, కానీ అడ్డగించడు, చెడును అడ్డగించడు. చెడును అడ్డగించకుండా మరి ఉంటాడు. అలా దేవుని యొక్క విడవబడినటువంటి సంఘానికి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఉన్నప్పటికీ కృపాకాలంలో ఉన్నటువంటి పాత్ర కంటే అప్పుడు తక్కువగా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట విన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. మరియు నేను చూడగా యెహోవాను చూస్తున్నాడు. ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఏ వైట్ హార్స్. ఆయన తెల్లని గుర్రాన్ని చూస్తున్నాడు. తెల్లని గుర్రం కనబడింది. ఈ తెల్లని గుర్రం కనబడెను అన్నాడు. యెహోవాను తెల్లని గుర్రాన్ని చూస్తున్నాడు. తెల్లని గుర్రం మీద నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. హీ హూ సాట్ ఆన్ ఇట్ హ్యాడ్ ఏ బౌ అండ్ ఏ క్రోన్ వాజ్ గివెన్ టు హిమ్. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలుదేరెను. హీ వెంట్ అవుట్ కన్క్వైరింగ్ అండ్ టు కన్క్వైర్. అతడు జయించుటకు బయలుదేరాడు. ఇక్కడ క్రీస్తు విరోధి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇతన్ని యాంటీ క్రైస్ట్ అంటారు. గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము ఇది. దానికి తాళజాలిన వాడెవడు? మహాశ్రమలనేవి ఒకసారే రావు, క్రమక్రమేణా వస్తాయి. ముద్రలు విప్పుచుండగా అవి క్రమక్రమేణా ఉధృతమవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మొదటి దాన్ని ఆయన విప్పాడు. ముద్రలో మొదటి దానిని విప్పాడు. తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. విల్లు ధరించిన మనిషి ఉన్నాడు. అతనికి తలపై కిరీటం ఇవ్వబడింది. జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు. ఈ యాంటీ క్రైస్ట్ ఇతను క్రీస్తులాగా నటిస్తున్నాడు. క్రీస్తు కాడు. తెల్లని గుర్రం కూర్చున్నది, తెల్లని గుర్రము ఎక్కాడు కాబట్టి తెలుగు శాంతికి సమాధానానికి సంకేతము చిహ్నమని, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ తెల్లని గుర్రము మీద కూర్చున్నది యేసుక్రీస్తు ప్రభు అని మనం వ్యాఖ్యానించకూడదు. ఇక్కడ కూర్చున్నది నకిలీ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అంత్య దినాలలో మరి క్రీస్తులాగా నటిస్తాడు కాబట్టి అంత్యక్రీస్తు అని మనం అంటుంటాం. ఇతన్నే కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో ధర్మ విరోధి అని చెప్తాము. అలాగే ఇతడు సైతాను దూతను వెలుగు దూత వేషం వేసుకొని వస్తారు అని కూడా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఇతడు యాంటీ క్రైస్టు ప్రజలకు శాంతి కోసం, ప్రపంచంలో అశాంతి ఏర్పడి ఉంటుంది, ప్రపంచం యుద్ధమయమై ఉంటుంది, ప్రపంచంలో యుద్ధాల వలన ప్రజలు అశాంతితో మరి ప్రపంచంలో శాంతి కరువైపోతుంది, సమాధానం కరువైతుంది. ప్రపంచము అనేకమైనటువంటి అల్లకొల్లాలంగా ఉంటున్నప్పుడు ప్రపంచ సమైక్యత అంటూ ఇతడు యాంటీ క్రైస్టు దర్శనమిస్తాడు. శాంతి కోసం నేను ప్రజలకు శాంతిని సమకూరుస్తానని ఈ తెల్లని గుర్రం మీద
కూర్చున్నటువంటిది. ఈ తెల్లని గుర్రము కూర్చున్నటువంటి వాడు యాంటీ క్రైస్టు, నకిలీ క్రైస్టు, అంత్యక్రీస్తు అని అంటాం. కాబట్టి ప్రజలను మోసం చేస్తాడు. అంత్యక్రీస్తు ప్రజలను అనాలోచితంగా వెంబడిస్తారు కూడా. యూదులు మోసపోతారు. ఈతనే క్రీస్తు అని కూడా కొంతమంది నమ్ముతాడు. కాబట్టి అందుకే ప్రకటన మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు. 24వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచుతారు. కాబట్టి ఆ దినంలో మహాశ్రమల కాలంలో ఇదిగో ప్రభు చెప్పాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఒలివల కొండ మీద ప్రసంగము చేసినప్పుడు ఆ కాలం ముందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మవద్దు. మీరు నమ్మవద్దు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు. అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారు. గొప్ప సూచక్రియలు చేసి మహత్కార్యములు చేసి పలువురిని మోసం చేస్తారు. ఆ కాలంలో మరి అనేకులు మోసం చేస్తారు. అనేక ప్రపంచాన్ని మోసం చేసేటువంటి అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త బయలుదేరుతారు. కాబట్టి ప్రభు చెప్పినటువంటి రీతిగా మరి ఆ కాలము అలా వస్తుంది. అందరు మోసపోతారు. మోసపోయేటువంటి మరి మనుషులు అనేకులు మోసపోతారు. క్రీస్తు విరోధి నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తాడు. మత్తయి సువార్త 24 చెప్పబడిన అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ప్రపంచంలో ఉన్న ప్రజలను మోసం చేస్తారు. విడవబడినటువంటి సంఘము, విడవబడినటువంటి ఆ మహాశ్రమల కాలంలో విడవబడినటువంటి గుంపు అయితే ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా వారు మోసం చేస్తారు. యూదులు క్రీస్తు మెస్సయా వచ్చారని వాళ్ళు నమ్ముతారు. వాడు నకిలీ క్రీస్తు, వాడు యాంటీ క్రైస్టు, వాడు ప్రజలను మోసం చేస్తాడు అని ఇక్కడ చూస్తుంది. ఇక్కడ జయిస్తూ ఉంటాడు, అనేక రాజ్యాలను జయిస్తూ ఉంటాడు, అనేక మరి జయిస్తూ మనం చూస్తాము. జయిస్తూ ఉన్నాడు, జయించుతూ వచ్చాడు. ఇక్కడ అతనికి కిరీటం ఇవ్వబడింది. కిరీటం కలిగి ఉండలేదు, అతనికి కిరీటం ఇవ్వబడింది అని మనం చూస్తాము. మరి ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అబద్ధపు క్రీస్తులు మరి అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే అందరినీ మోసం చేస్తారన్న చెప్పేటుడు. కాబట్టి మోసం చేసేటువంటి క్రీస్తు విరోధే ఈ తెల్లని గుర్రం మీద ఎక్కినటువంటి ఆశ్వికుడు. తెల్లని గుర్రం మీద ఎక్కినటువంటి ఆశ్వికుడు నకిలీ క్రీస్తు అని మనకు ఇక్కడ బయలుపడుతుంది. అతనికి తల మీద కిరీటం ఇయ్యబడేను ఉంది. కిరీటము ఏమంటే క్రోన్ వాజ్ గివెన్ టు హిమ్. అతనికి కిరీటం ఇయ్యబడెను, కిరీటం కలిగి లేడు, అతనికి కిరీటము ఆల్రెడీ లేదు. కాబట్టి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడినటువంటి తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అక్కడ మనకు కనబడతాడు. 19వ అధ్యాయము 11వ వచనంలో మరియు పరలోకం తెరవబడి ఉండటం చూచితిని, అప్పుడందో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుంటున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఇక్కడ నమ్మకమైన సత్యవంతుడు ఉన్నాడు. ప్రకటన గ్రంథము నమ్మకమైన సత్యవంతుడు ఉన్నాడు. కాబట్టి ఈ నమ్మకమైన సత్యవంతుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధం జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. కానీ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనంలో కిరీటములు ఇయ్యబడ్డాయి, ఇక్కడ కిరీటములు ఉండెను అని ఉంది. కాబట్టి ఆయన వస్త్రము వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. 19వ అధ్యాయము 11వ వచనంలో and I saw heaven opened, and behold, a white horse, and he who sat on him
వాజ్ కాల్డ్ హిమ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, నమ్మకమైనటువంటి వాడు. మరి ఇన్ రైచస్నెస్ హీ జడ్జెస్ అండ్ మేక్స్ వార్. కాబట్టి ఈయన యుద్ధములు న్యాయము తీర్చేటువంటి వాడు ప్రధాన. కాబట్టి ఈయన యుద్ధమును జరిగించువాడు, నీతిని బట్టి విమర్శలు చేయించు యుద్ధం జరిగించువాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాము. ఈయన నమ్మకమైనటువంటి దేవుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కానీ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తి యాంటీ క్రైస్ట్ అని మనకు చెప్పబడింది. ఇతను ప్రజలను మోసం చేస్తాడు అని మనకు చెప్తుంది. శాంతి యుగాన్ని చూపుతానంటాడు. శాంతికి బదులు అశాంతిని లోకంలో ప్రవేశపెడతాడు. నకిలీ క్రీస్తుగా లోకంలో మహాశ్రమలోనికి ప్రపంచాన్ని నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అని, నేనే క్రీస్తునని, నేనే మెస్సయానని యూదులను మరి మోసం చేస్తాడు. తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చి రావటము తెలుగు పరిశుద్ధతకు, యేసుక్రీస్తుకు సంకేతమని, శాంతికి సమాధానానికి సంకేతమని ప్రజలకు చూపుతాడు. కానీ అతడు శాంతికి బదులు అశాంతిని సృష్టిస్తాడు, సమాధానానికి బదులు అసమాధానాన్ని సృష్టిస్తాడు. ఇతడు ప్రజలను మోసం చేసి మరి మహాశ్రమల పాలు చేస్తాడు. ఇతన్ని నమ్మి అనేకులను మోసం చేస్తాడు. నేనే మెస్సయాను, నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తాడని ప్రభు చెప్పినటువంటి వాక్యానుసారంగా నడుస్తాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 1-2 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి యాంటీ క్రైస్టు, క్రీస్తు విరోధి అని మనకు తెలుస్తుంది. ఇతడే మహాశ్రమల కాలంలో మరి క్రీస్తు విరోధిగా మరి మనం చూస్తాము. యాంటీ క్రైస్టు, అంత్యక్రీస్తు అని మనం తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యాఖ్యానము దేవుని వాక్యానుసారంగా మనము ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11-19 వచనాల్లో ఉన్నటువంటి క్రీస్తుకు డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అంత్యక్రీస్తును మనము యేసుక్రీస్తుగా మరి క్రీస్తుగా మన అక్కడ కనబడుతున్నాడు. నకిలీ క్రీస్తుగా కనబడుతున్నాడు, కానీ ఇతను క్రీస్తు కాడు అని ఇది మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకోవాలని, ఏది సత్యమో ఏది అసత్యమో లేఖనాల్లో ఉన్నటువంటి లేఖన సత్యాలు ఏదో గ్రహించి దేవుని చిత్తానుసారంగా, దేవుని సంకల్పానుసారంగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. సత్యాన్ని, సర్వసత్యాన్ని గ్రహించే కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు అటువంటి కృప మనందరికీ నిండారుగా దయచేయను గాక. దేవుడు కొద్ది మాట దీవించి ఆశ్రయించును గాక.